మనకి నరేంద్ర మోడీ గారు నిజంగా ఒక డేరింగ్గా ముందుకెళ్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఒకప్పటి సిచ్యువేషన్ ఎలా ఉండేది, మరి అమెరికా చెప్పిందంటే ఖచ్చితంగా అవి పాటించేవాళ్ళం. ఎందుకు అంత ముందు చూసుకుంటే మనం అణువస్త్రాలు టెస్ట్ చేయడం కానీ అది ఆపాం, దాని తర్వాత పాకిస్తాన్తో యుద్ధం చేయడం అది కూడా ఆపుకున్నాం. సో దాని తర్వాత ఇలాగ చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా ఏది చెప్పినా సరే, నువ్వు చెప్పింది నేను నా దేశ ప్రజలకి ఏదైతే మంచిగా ఉండిద్దో అది మాత్రమే నేను ఫాలో అవుతానని చెప్పేసి మోడీ గారు అయితే ముందుకు వెళ్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ అంత ముందు కూడా చూసాం కదా, ఏది వాళ్ళ పాల ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముకుంటాము అంటే ఏది అది కూడా ఏంది ట్యాక్స్ లేకుండా. సో మరి దానికి ఎట్టుబడి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, ఏది జరిగితే అది జరిగిద్ది అని చెప్పేసి మోడీ గారు కూడా ముందుకెళ్ళిపోయారు. ఎందుకు అది వాళ్ళు కనుక ఇక్కడికి వాళ్ళ పాల ప్రొడక్ట్స్ని కానీ ఈడ అమ్ముకున్నారంటే అవి మనకి కొంచెం తక్కువలోనే దొరుకుతాయి. మరి తక్కువలో దొరుకుతున్నాయి అని చెప్పేసి వాటి మీద మనం పడ్డామంటే, వాటికి అలవాటు అయ్యామంటే ఇక్కడ దాదాపు 18 కోట్ల మంది రైతులు ఏది వీటి మీద బతుకుతూ ఉన్నారు. సో మరి వీళ్ళకి ఖచ్చితంగా నష్టం కలిగిద్ది. సో ఎందుకంటే మరి వీళ్ళ ప్రొడ్యూస్ను కొనేది ఎవరు, దాని తర్వాత వీళ్ళు అన్నీ అంతే పోతాయి కాబట్టి సో వీళ్ళకి ఒక సపోర్టింగ్గా ఉండాలి. సో దీనికి ఎటువంటి ఈ కష్టాలు ఎదురైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక డేరింగ్ స్టెప్ మీద మోడీ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మరి మోడీ గారు కనుక తగ్గారనుకోండి, ఎందుకంటే ఒక పక్కన ట్రంప్ ఏం చేస్తున్నాడు, మోడీ గారి ఫోన్ కాల్ కోసం దాదాపు 3 గంటల దాకా వెయిట్ చేశాడంట. సో అయినా సరే మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని చెప్పేసి ఫోన్ కాల్ కూడా చేసింది లేదు. అయితే ఇంకో పక్కన మోడీ గారు చేస్తుంది ఏంటంటే, అటువైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారిని మన దగ్గర తీసుకురావడం, దాని తర్వాత రేపు చైనా వెళ్ళబోతున్నారు. సో దాంతోపాటు మరి ఆల్రెడీ బ్రెజిల్ అధ్యక్షుడితో కూడా ఆల్రెడీ మాట్లాడాడు. అంటే ఎవరైతే యాంటీగా యూఎస్ఏకి యాంటీగా ఉన్నారో వాళ్ళందరం కూడా కలిపికెళ్తున్నారు ఇప్పుడు మోడీ గారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఇంకా అక్కడ పెరిగే ఛాన్స్ ఉండేది, ఏది ట్రంప్కి హై బీపీ పెరిగే ఛాన్స్ ఉండేది అనమాట. సో మరి ఈ విధమైన స్టెప్స్ అయినా సరే వాళ్ళు మనల్ని చేసేది ఏమి ఉండదు అనుకోండి. సో మరి ఇటువంటి డేరింగ్ స్టెప్స్ అయితే ప్రజెంట్ మోడీ గారు తీసుకున్నారు.